దర్శకుడు ఏఎల్ విజయ్ దగ్గర నుండి త్వరలోనే హీరోయిన్ అమలా పాల్ విడాకులు తీసుకోనుంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు విజయ్ డైరెక్ట్ గా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయగా, ఆ తర్వాత ఆయన తండ్రి ఆలగప్పన్ మాత్రం టీవీల ముందు రెచ్చిపోయాడు. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా అమలా పాల్ అసలు నోరే విప్పలేదు. కామ్ గా సినిమాలు సంతకం చేసుకుంటూ పోతోంది. కాకపోతే వినాయక చవితి సందర్భంగా ఒక తమిళ మీడియాతో మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా కొన్ని విషయాలు రివీల్ చేసింది అమ్మడు. వేరే వారి నుంచి లేదా వేరే వ్యక్తుల ద్వారా మనకు ఆనందం రాదు. ఆనందం కోసం వేరే వారిపై ఆధారపడొద్దు. మన కెరీర్ లోనే మనకు ఆనందం ఉంటుంది. ఆ కెరీర్ కు ఎవరు అడ్డుపడినా కూడా సహించాల్సిన అవసరం లేదు. అలాగే పనిలో ఆనందం దొరికినప్పుడు ఇక మనుషులతో పనేముంటుంది అంటూ కమెంట్ చేసింది అమలా పాల్. అయితే తన జీవితంలో ఇప్పుడు తనకు అత్యంత పెద్ద పిల్లర్, తనకు స్ట్రెంగ్త్ ఇచ్చే సపోర్ట్ మాత్రం తన తమ్ముడు అభిజిత్ పాల్ అని తేల్చి చెప్పింది. ఈ మాటల్లో మనం చాలా మీనింగులు వెతుక్కోవచ్చు కదూ. కేవలం తన కెరీర్ కు అడ్డుపడుతున్నాడు కాబట్టి అమ్మడు దర్శకుడు విజయ్ నుండి విడాకులు తీసుకుంటోందని వేరే చెప్పక్కర్లేదు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమం సినిమాను అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దసరా సీజన్ కు సినిమా విడుదలవుతుంది అంటూ కొద్ది రోజుల క్రితం తెలిపిన టీం తాజాగా విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. దసరా వారమైన అక్టోబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రేమం దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.